హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి. మా స్టైల్‌లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేటట్టే ఉంటుంది. అంత సూపర్‌గా ఉంటుంది. ఈ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 మామిడికాయలని తీసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాము. తరువాత 10-15 పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. బాగా కారంగా ఉంటే పచ్చిమిరపకాయలు అనేది కొంచెం తగ్గించుకోండి. తర్వాత ఇక్కడ 2 కొబ్బరికాయలు ముదిరినవి తీసుకోవాలి. మీడియం సైజ్ కొబ్బరికాయలండి. పెద్దవైతే ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ముదిరిందైతేనే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. 2 రెమ్మలు కరివేపాకు, అలాగే కొబ్బరి తురుముని తీసుకోవాలండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా తురుము కింద రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతాయి. ఈ కొబ్బరి పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి. సమ్మర్ కదండి, ఈ మామిడికాయల సీజన్లో ఇలా కొబ్బరికాయ వేసుకుని మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకుంటే కడుపు నిండా అన్నం తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలని వేసుకొని మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సమ్మర్లోనే మామిడికాయలు వస్తాయి కదండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా అన్నం తినవచ్చు. టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కోనసీమ సైడ్ అయితే ఏమైనా ఫంక్షన్స్ జరిగితే ఈ మామిడికాయల సీజన్లో కన్ఫామ్గా ఈ పచ్చడి లేకుండా ఏ ఫంక్షన్ జరగదండి. అంత ఇష్టపడతారు మా సైడ్ అయితే. ఇలా మా స్టైల్లో ట్రై చేయండి, చాలా కమ్మగా, చాలా యమ్మీగా, సూపర్గా ఉంటుందండి. తర్వాత 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఇలా నువ్వులు వేస్తే పచ్చడి అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేయండి. ఇలా మా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసి మామిడికాయ ముక్కలు అనేది బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. అందరూ ఇష్టంగా తినే ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంటికి ఎవరైనా వచ్చినా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, ఇంట్లో పిల్లలు అలాగే అందరూ. మన ఇంట్లో కూరగాయలు ఏమి లేకపోయినా ఇలా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుని తినేయొచ్చండి. ఏమి కర్రీ కూడా అక్కర్లేదు, సూపర్గా యమ్మీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ తెలుసు, తెలియదని కాదు, కానీ ఇలా ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అందరూ కడుపు నిండా అన్నం తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మా స్టైల్ ఎలా చేయాలో అర్థమవుతుంది. చూసారా, అలా మగ్గితే సరిపోతుందండి. మామిడికాయ ముక్కలు మగ్గినాయి కదండి, అలా మగ్గితే సరిపోతుంది.
కాస్త చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, అలా అయితే సరిపోతుంది. ఒక మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి. సూపర్గా ఉంటుంది. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ పేస్ట్లో చేసుకోకర్లేదండి. ఇలా కచ్చపచ్చగా చేస్తేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. రోట్లో రుబ్బుకుంటే మీరు ఈ కొబ్బరి తురుము వేసుకుని ఆ మామిడికాయ ముక్కలు అన్నీ కలుపుకుని రుబ్బుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అనేది ఎక్కడికి పోదు, చాలా బాగుంటుందండి. చేసుకున్న మిశ్రమాన్ని ఆ కొబ్బరి తురుములోకి బాగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లోనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వచ్చే స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. ఇలా కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. వెంటనే ఓ ప్లేట్లో రైస్ పెట్టుకుని కలుపుకొని తినేయాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. వెంటనే చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అలా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారండి. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్ కదండి, సూపర్గా ఇలా చేసుకుని అందరూ ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టంగా తింటారు ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. అలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారా, అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు వేసి అటు ఇటు ఫ్రై చేయండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తాలింపు పెట్టుకోవాలండి. పెట్టుకున్న దాన్ని చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. తాలింపు మాడిపోకుండా చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం తినడానికి చాలా బాగుంటుందండి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు అనేది అందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంగువ వేసుకుని చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకొని మరికొద్దిసేపు కొంచెం ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. తాలింపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి. అంతేనండి, చాలా ఈజీ అయిన మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మామిడికాయ కొబ్బరి పచ్చడిని. సూపర్ డూపర్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇలా చేశారంటే కడుపు నిండా అన్నం తినేయచ్చు. ఇంట్లో వాళ్ళు తినేస్తారు కూడా పక్కాగా. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొబ్బరి మామిడికాయ పచ్చడిని
ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.